యువతపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తోంది ఎంఎంటీఎస్ ట్రైన్. ఈ ట్రైన్లో ఒంటరిగా ఉంది ఆ యువతి. దీంతో ఇదే అదునుగా భావించాడు ఆ దుండగుడు. ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ట్రైన్ నుంచి దూకేసింది సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తోంది ఎంఎంటీఎస్ ట్రైన్. ఈ ట్రైన్ ఎంఎంటీఎస్ వెళుతున్న సందర్భంలో ట్రైన్లో ఒంటరిగా ఉంది సదరు యువతి. దీంతో ఇదే అదునుగా భావించాడు ఆ దుండగుడు, ఆ దుర్మార్గుడు. ఆ దుండగుడు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ట్రైన్ నుంచి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం లేకుండా రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకేసినట్టుగా తెలుస్తోంది సదరు యువతి. ఎప్పుడైతే ట్రైన్ నుంచి దూకేసిందో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్స అందించడం జరుగుతోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, ఆ యువకుడిని మరి ముఖ్యంగా దుర్మార్గుడిని పట్టుకోవడం జరిగిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఆ దుండగుడు పోలీసుల చేతికి చిక్కాడా? రైట్, హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఆమె తప్పించుకోవడానికి రైలు నుంచి ఆమె దూకింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి అనంతపురం జిల్లాకు చెందినటువంటి యువతిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో వర్క్ చేస్తుంది. కానీ సికింద్రాబాద్ లో ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కి వచ్చింది. సికింద్రాబాద్ లో ఆ పని చూపించుకొని అనంతరం మేడ్చల్కు బయలుదేరింది. ఈ సమయంలోనే ఆమె మహిళా పోస్టుగా ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కింది. ఆ బోగిలో మొత్తం 3 మహిళలు ఉన్నారు. 3 మహిళల్లో 2 అల్వాలో చూపారు. అనంతరం ఒకటే బోగిలో ఉన్నది. అదిగా చూసుకొని అంతో ఇక పైన ప్రత్యేకంగా వేసినటువంటి యువకులు వెంటనే ఇకపై అత్యాచార యత్నానికి ప్రయత్నించడం, అక్కడ దగ్గరలో కూడా ఇబ్బంది లేకపోవడంతో ఆమె తప్పించుకోవడానికి ఒక్కసారిగా తీసి దూకింది. దీంతో తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆమె గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దీనిపైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న సిసి కెమెరా ఫుటేజ్ రూట్ లో ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఎందుకంటే అది రన్నింగ్ ట్రైన్, దట్టు ఎంఎంటీఎస్. సో ఈ విధంగా జరగడము అంటే ఎంత ఎంఎంటీఎస్ కావడంతో ఆయన ఎంత ధైర్యంగా ఈ విధంగా పాల్పడ్డారని కూడా ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా ఇటువంటి దుర్మార్గుల మాత్రం మార్పు రావటం లేదు. ఎన్ని నానాటికి ఇటువంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కనీసం మనం మెట్రోలోకి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు అంటే ఇంతవరకు వెళ్ళిపోయాం మనం. రేపు మాపు బుల్లెట్ ట్రైన్ అంటాం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? కనీసం అమ్మాయిలకి మనం సేఫ్టీ కల్పించలేకపోతున్నామా? మన ఆడబిడ్డలకి మనం సేఫ్టీ కల్పించలేకపోతున్నామా? మరీ ముఖ్యంగా ఎంఎంటీఎస్కి సంబంధించి ఆ ఎంఎంటీఎస్ ట్రైన్ లోకల్ కనెక్టివిటీని పెంపొందించడానికి, ట్రాఫిక్ని కాస్త తగ్గించడానికి తక్కువ ధరలో దాంట్లో ఎవరు ట్రావెల్ చేస్తారు? ఎంఎంటీఎస్ అంటే కాస్త టైం తీసుకుంటూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కాస్త మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే లోకల్లో లాంగ్ జర్నీ చేయాల్సిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ అదును చూసుకొని కాటేస్తున్నారు ఇటువంటి దుర్మార్గులు. కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నా, శిక్షలు విధిస్తూ ఉన్నా ఈ నేరాలు, ఇటువంటి ఘోరాలు ఆగటం లేదు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటన మీద పోలీసులు ఏమంటున్నారు? రైట్ పెట్రీషియా, ఈ ఘటన మీద పోలీసుల వెర్షన్ ఏంటి? చూసుకున్నట్టయితే కూడా సికింద్రాబాద్ లో దారుణమైన హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒక యువకుడు ఒక యువతి పైన అత్యాచారం చేశారు. అతడి నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో రైలు నుంచి దూకిందని కూడా తెలుస్తుంది. మరోవైపు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. మరోవైపు తను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 21 రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి
ఏదైతే మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి వచ్చింది, సెల్ ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిందని తెలుస్తుంది. మరోవైపు మహిళల కోచ్లో మేడ్చల్ వైపు వెళ్ళింది. ఇప్పటికీ చూసుకుంటే 2 మహిళలు కూడా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మధ్యలో ఇన్ బిట్వీన్ లో దిగిపోయారు అల్వాల్లో. ఆ తర్వాత ఒకటే యువతి ఉందని గమనించడంతో అత్యాచారం చేశారని తెలుస్తుంది. మరోవైపు రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకేసింది ప్రాణాలు కాపాడుకోవడానికి. సోంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర తీవ్ర గాయాలతో ఉన్నది. స్థానికులు గుర్తించి వెంటనే 108 కి మన 100 కి కాల్ చేసి పోలీసులకి మరి అంబులెన్స్ కి తరలించారు తెలుసు పోలీస్ స్టేషన్ కి. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళల కోర్టులని ఈ దుండగులు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో 2 మహిళలు ఆల్రెడీ ఉన్నప్పటికీ ఆ మహిళలు వెళ్ళిపోయిన వెంటనే అతను ఆ కోర్టు నుంచి ఈ కోర్టు లోపలికి వెళ్ళి ఆ మహిళ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే ప్రాణాలను కాపాడుకోవడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి ఆ మహిళ దూకేసింది. సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడానికి మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ తను గాంధీ హాస్పిటల్లో తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతుంది. చూసినట్టయితే కూడా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతను ఎవరు, ఇప్పటికే రైల్వే స్టేషన్ లో ఉన్న CCTV ఫుటేజ్ చెక్ చేయడం, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ప్రయత్నించాడు అనే విధంగా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. పట్రిషియా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎన్ని గంటలకు పోలీసులకు సమాచారం అందింది? సాధారణంగా చూస్తూ ఉంటాం ట్రైన్స్లో, ఇటు సాధారణ రైలు అయితే మాత్రం ఎక్కడో దగ్గర మనకి పోలీస్ ప్రొటెక్షన్ అయితే చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ఆప్షన్ MMTSకి సంబంధించి కూడా ఇప్పుడు ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అనుకోవాలి ఇప్పుడు. ఖచ్చితంగా చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే మహిళల కోచ్ ఏదైతే మహిళల కోచ్లోనే అత్యాచారానికి ప్రయత్నించాడు. చాలా క్లారిటీగా చూసుకుంటే అక్కడ ఇంకో కోచ్, జనరల్ కోచ్ ఉన్నప్పటికీ కూడా మహిళల కోచ్లో ఎవరు లేని సమయంలో ఈ దిండగుడు ప్రయత్నించాడని తెలుస్తుంది. సుమారుగా ఈ ఘటన 9 నుంచి 8:30, 10 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మహిళలకి ప్రొటెక్షన్ కావాలి అని అంటూ అక్కడున్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అమ్మాయి నిస్సాయితీ స్థితిలో ఆ బ్రిడ్జ్ దగ్గర పడిపోయింది అన్కాన్షియస్ గా. వెంటనే తనని హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. పట్రిషియా, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఏమంటోంది? ఆ కుటుంబానికి సమాచారం అందిన తర్వాత కుటుంబం రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం ఆ యువత ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం తను కొంచెం తీవ్రమైన గాయాలతో ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం స్టేబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. మరోవైపు కుటుంబానికి కూడా షాక్ గా ఉంది. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు తరచూ వెళ్తూ ఉంటది, ప్రైవేట్ ఉద్యోగిని, రైల్వే MMTS ని పూర్తిగా కూడా ట్రావెల్ పరంగా యూజ్ చేసుకుంటూ ఉంటది. కానీ ఇటువంటి ఘటన జరగడం, అది మహిళల కోచ్. ఇప్పటికే జనరల్ కోచ్ ఎక్కినప్పటికీ భద్రత ఉండదు కాబట్టి పురుషులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మహిళల కోచ్ భద్రతగా ఉంటది, అందరూ మహిళలే ఉంటారని అనుకున్నప్పటికీ కూడా మహిళల కోచ్ లోపలికి వచ్చి లైంగిక వేధింపులకి మరి అత్యాచారాలకి పాల్పడుతున్నారంటే ఇంకా ఎక్కడ మాకు భద్రత ఉంటదంటూ కుటుంబం అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్రిషియా, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు ఘటన ఇంకొకసారి మహిళలకు సంబంధించి భద్రత మీద ఒక ప్రశ్నను సంధిస్తోంది. ఈరోజు కదులుతున్న రైల్లో, దట్టు అదే మారుమూల ప్రాంతం కాదు, MMTS అంటే ఇటు నగర శివార్లను కలిపే ప్రయత్నంలో భాగంగా మధ్యలోంచి వెళ్తుంటే నగర శివార్లతో పాటు ఈ సుదూర ప్రాంతాలను కనెక్టివిటీలో భాగంగా అక్కడ మన కోసం అందుబాటులో ఉన్న సాధారణ రైలు MMTS రైలు. ఆ MMTS రైల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం, అత్యంత శోచనీయమని చెప్పుకోవాలి. ఇంత దుర్మార్గం, ఎంత దారుణం, అది కూడా మహిళల కోచ్లో. సాధారణంగా మహిళల కోచ్లో వెళ్ళాలంటేనే జంకుతూ ఉంటారు. ఎక్కడ ఏ కేసు పడుతుందో, లేకపోతే ఎక్కడ ఏ పోలీసు వచ్చి ఏమంటాడో, లేకపోతే వీళ్ళెక్కడ కంప్లైంట్ ఇస్తారో, తర్వాత ఏం జరుగుతుందంటూ ఆ కోచ్లోకి వెళ్ళడమే కాదు, ఏకంగా ఆ మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. పాపం యువతి. ఇక ఎటు దారి లేక వాడి కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ తన మీద దాడికి దిగుతాడో, ఎక్కడ తనని హింసిస్తాడో, ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడతాడో అని చెప్పి వెంటనే ఆ ట్రైన్ నుంచి దూకేసింది. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో మన ఆడపిల్ల కనుక ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుంది? రక్తం సల కాగిపోదు.
ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు, ఎన్ని విధిస్తున్నా, ఎన్ని విధించినా, ఎన్ని అమలులోకి వచ్చినా, మరింత కఠినతరం చేసినా ఇలాంటి దుర్మార్గుల సంగతి ఏంటి? ఒక ట్రైన్లో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో, మరీ ముఖ్యంగా ఇక్కడ సేఫ్టీ, మహిళలకు సేఫ్టీ విషయంలో ఎంత అడ్వాన్స్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు సైబర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం మహిళలకు సంబంధించిన షీ టీమ్స్ కావచ్చు, షీ టీమ్స్ ఎంత స్ట్రిక్ట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ ఎక్కడో చోట, ఎక్కడో ఏ కోశాను ఇటువంటి దుర్మార్గులు, కీచకులు ఉన్నారు, ఇటువంటి పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, ఇటువంటి నీచులు ఉన్నారు. అమ్మాయి కనిపిస్తే చాలు ఇలాంటి ఒక్క క్షణం ఆగవలసి వస్తుందేమో. ఇలాంటి దుర్మార్గుల గురించి ఎక్కడ నోరు జారిపోతామని భయం వేస్తుందంతే, ఎక్కడ రాకూడని పదం పడిపోతుందని చెప్పి. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్ల అదే ట్రైన్లో ఉందనుకుందాం, ఆ పిల్ల కూడా మన పిల్లే. రక్తం సలసల కాగిపోతూ ఉంటుందన్నమాట. కానీ కంట్రోల్లో చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఒకటా రెండా రోజు మొదలు పెడితే చాలు ఇటువంటి ఘటనని. సో ఈ ఘటన మీద మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం కనిపిస్తోంది. అందరూ కలిసి గొంతెత్తితేనే ఇలాంటి ఘటన మీద ఉక్కుపాదం మోపే అంశాలు. అఫ్కోర్స్ ఇప్పటికే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఇది సమాజంలో రావాల్సిన మార్పు, సమాజం తేవాల్సిన మార్పు. ఈరోజు అమ్మాయితోని ఎవరో ఒకవేళ అక్కడ ఒక సీసీ కెమెరాను, అఫ్కోర్స్ కొన్ని ట్రైన్స్లో ఉన్నాయనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అటువంటి ఏర్పాటు చేయగలిగితే, అఫ్కోర్స్ ఇప్పటికే కొన్ని ట్రైన్స్లో ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటున్నారు. అటువంటి లేడీస్ ముంబై లాంటి సిటీస్లో, ముంబై లాంటి స్టేట్స్లో, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో, మరి ముఖ్యంగా ముంబై లాంటి మహానగరాల్లో మహిళా కోచ్లకు సంబంధించి మాట్లాడినప్పుడు కోచ్లలో అక్కడ పోలీసులు కూడా ఉంటుంటారు. అంతవరకు ఎందుకు ఢిల్లీకి మీరు వెళ్ళండి, ఢిల్లీలో బస్సులో కండక్టర్ ఎలా ఉంటాడో పోలీసు కూడా అలాగే ఉంటాడు. కేవలం ఆర్టీసీ బస్సు గురించి నేను మాట్లాడుతున్నా. సో ఈరోజు హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉందా? అలా ఆలోచించాల్సిన పరిస్థితి దాపరిస్తోందా? ఎందుకంటే ప్రొటెక్షన్కి సంబంధించి, సెక్యూరిటీ విషయంలో, భద్రత విషయంలో ఒక అమ్మాయి ప్రాణం, ఒక అమ్మాయి అసలు ఎవరు ఊహిస్తారు? అసలు ఎవరో ఊహకు కూడా అందని పరిస్థితులు. ఎందుకంటే పోనీ బైక్ మీద చీకట్లో వెళ్తోంది, ఇటువంటి దుర్మార్గులు ఉంటారు, చెప్పే అవకాశం ఉంటుంది. అమ్మ ఇటువైపు వెళ్ళకమ్మా, కొంచెం చీకటిగా ఉంటుంది, ఇబ్బందికర వాతావరణం, రోడ్డు మీద ఎవరైనా ఆపే అవకాశం ఉంటుంది. ఒక ఎంఎంటీఎస్లో వెళ్తున్నప్పుడు ఎంత సెక్యూర్ అనుకుంటారు, దట్టు మహిళలకు సంబంధించి. ఒక్కసారి ఇటువంటి ఘటనలు ఆగాలంటే ఏం చేయాలి? అఫ్కోర్స్ కోపం వస్తూ ఉంటుంది, రక్తం కాగిపోతూ ఉంటుంది, బట్ సమయంతో ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఇటువంటి దుశ్చర్యల మీద కొరడా ఝులిపించాల్సిందే. వీలైతే వీటిని పూర్తిగా అరికట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాల్సింది. దీని మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తే, ఎటువంటి చర్యలు తీసుకుంటే, ఇటువంటి దుర్మార్గులకి, ఇటువంటి దాష్టికాలకు పాల్పడే వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది ఒకసారి మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ సోషల్ మీడియాలో ఈరోజు ఒక మాట మీరు మాట్లాడితే దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇటువంటి ఘటనలు ఆగాలంటే మీ గొంతే, మీ గళవే పెద్ద ఆయుధం. సో మీరు గళవెత్తండి, ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురించిన మార్కే ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్